హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన డైలీ లైఫ్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు కావచ్చు, కన్స్ట్రక్షన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. అక్కడ కాంక్రీట్ ఎక్విప్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం. బ్యాచింగ్ ప్లాంట్స్ కావచ్చు, కాంక్రీట్ పంప్స్ కావచ్చు, బూమ్ ప్లేజర్స్ కావచ్చు, ఇవి మనం చూస్తూ ఉంటాం. అయితే ఇన్ కాంక్రీట్ మిషనరీలో టాప్ వన్లో స్వింగ్స్టెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ముందుంది. ఎందుకు కంపేర్ టు అదర్స్ కాంక్రీట్ మిషనరీ స్వింగ్స్టెట్ ఆఫ్ ఇండియా ఎందుకు టాప్లో ఉంది? ఎందుకంటే ఒక ఒక పర్సన్ ఒక ప్లాంట్ని పర్చేస్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమేమి చూస్తాడు, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్ని చూస్తాడు. అన్నిటిలో వేరే మిషనరీతో కంపేర్ చేస్తే స్వింగ్స్టెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మిషనరీలో ప్రొడక్ట్కి అట్ ది సేమ్ టైం ఒక ఆపరేట్ చేసే ఆపరేటర్ కావచ్చు, పర్సన్స్ కూడా సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట స్వింగ్స్టెట్లో ఆ ఎక్విప్మెంట్లో. సో ఆ బేసిస్ మీద ఇప్పుడు ఈరోజు టాప్ పొజిషన్లో ఉంది స్వింగ్స్టెట్. అండ్ దాంట్లో మేజర్గా బ్యాచింగ్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారు. అండ్ మనం ఎక్కడ చూసినా సరే బ్యాచింగ్ ప్లాంట్స్ అనేది చూసామంటే దాని లేబుల్ స్వింగ్స్టెట్ ఇండియానే ఉంటుంది మ్యాక్సిమం 90%. ఈరోజు ఆ బ్యాచింగ్ ప్లాంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాచింగ్ ప్లాంట్స్లో ఇది యాక్చువల్గా ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఆపరేటర్లు ఉన్నారో, లేదా హెల్పర్ నుంచి ఆపరేటర్గా అవుదాం అనుకున్న ఉన్నారో, లేదా ఆల్రెడీ ఆపరేటింగ్ ఫీల్డ్ చేసి ఉన్నారో, వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్. సో స్కిప్ చేయకుండా చూడండి. మేజర్గా మనకి ఈరోజు మాట్లాడుకోవాలంటే ఒక మిషన్ అనేది స్టార్ట్ చేయాలంటే ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చు. ప్లాంట్ రన్నింగ్లో పెట్టడం గొప్ప విషయమేం కాదు. సో మనం కనెక్షన్ ఇస్తే ఏదైనా రన్ అవుతుంది. బట్ విత్ సేఫ్టీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నవ్వేడేస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ మధ్య మనకి టెలికమ్యూనికేషన్ అనేది ఎక్కువైపోయింది. సో మనం ఏమన్నా వర్క్ చేసేటప్పుడు విత్ కాన్సన్ట్రేషన్ వేరే చోట పెట్టి చేయడం ఇవన్నీ ఎక్కువైపోయింది అనమాట. సో ఇలాంటి టైంలో సేఫ్టీ కూడా లేదంటే ఇట్ కాజ్ మోర్ డేంజర్. సో ఖచ్చితంగా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైతే ఆపరేటర్లు ఇది చూస్తున్నారో, నేను చెప్పే కీ పాయింట్స్, నేను చెప్పేవి మీ ప్లాంట్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేని పక్షంలో ఖచ్చితంగా మీ ఇన్ఛార్జ్తో మాట్లాడి అవి రీప్లేస్ చేయించడానికి, మార్చడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. వీడియో దాంట్లో సేఫ్టీ డివైజెస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. బ్యాచింగ్ ప్లాన్కి సేఫ్టీ డివైజెస్ అనేది కంపల్సరీ ఉండాలి. దాంట్లో నెంబర్ 1 ఏంటంటే ఎమర్జెన్సీ స్విచ్. ఎమర్జెన్సీ స్విచ్ అంటే ఆ పేరులోనే ఉందన్నమాట. ఎమర్జెన్సీ కేసెస్లో స్విచ్ అంటే ఏంటి? ఆన్ అండ్ ఆఫ్. సో ఎమర్జెన్సీ కేసెస్లో ఆఫ్ చేయడానికి ఎమర్జెన్సీ స్విచ్ అనేది ఉంటుంది అనమాట. అది కంపల్సరీ మీ ప్లాంట్లో ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే అన్వాంటెడ్ సంథింగ్ ఏమన్నా బయట జరిగిన లోడింగ్ జరిగేటప్పుడు కావచ్చు, ఎక్విప్మెంట్ వైజ్ కావచ్చు, లేదా ఒక పర్సన్ వల్ల కావచ్చు, ఏదైనా జరుగుతుందంటే జరగకూడదు ఇమీడియట్గా ఆఫ్ చేయడానికి మనకి ఎమర్జెన్సీ స్విచ్ అనేది వర్కింగ్లో ఉండాలి. సో ఎమర్జెన్సీ స్విచ్ అట్ ది సేమ్ టైం మనం ప్లాంట్ మెయింటెనెన్స్ చేసేటప్పుడైనా కావచ్చు, ఎమర్జెన్సీ ఆపేసి ఆ తర్వాత మనం ప్లాంట్ మెయింటెనెన్స్లోకి వెళ్ళాలి. ఎమర్జెన్సీ స్విచ్ పని చేయలేదు అనుకుందాం. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఆపరేట్ చేసే క్యాబిన్లోకి ఓన్లీ మీరు లేదా మీ ఇన్ఛార్జే ఎంటర్ అవ్వాలి. ఒక హెల్పర్ ఎంటర్ అవ్వనివ్వకండి. అండ్ అట్ ది మెయింటెనెన్స్ టైంలో అసలు ఎంటర్ అవ్వనివ్వకండి. ఒకవేళ ఎమర్జెన్సీ స్విచ్ అనేది వర్క్ అవ్వట్లేదు, మీరు లోపల స్పానర్స్, టూల్ బాక్స్ అనేది లోపల ఉంటుంది, మీరు పైన ఉంటారు, మిక్సర్ దగ్గర పైన ఉంటారు. ఒక హెల్పర్ కిందకు పంపించి ఒక 14-15 స్పానర్ తీసుకురమని చెప్తారు. లోపలికి వస్తాడు. వచ్చినోడు ఆ టైం అతను ఫోన్ రావచ్చు, చైర్లో కూర్చుని ఆటోమేటిక్గా చెయ్యి అనేది అలా టచ్ అవ్వచ్చు, బోర్డుకి మిక్సర్ ఆన్ అవ్వచ్చు, ఏదైనా ఆన్ అవ్వచ్చు. సో అలాంటి కేసెస్లో ముందు మీరు మెయింటెనెన్స్ చేస్తున్నారంటే ప్లాంట్ అనేది ఆఫ్లో ఉండాల్సిందే. ఎమర్జెన్సీ స్విచ్ అనేది ఆపరేటింగ్ అవ్వాల్సిందే. ఎమర్జెన్సీ స్విచ్ అనేది ఆపరేటింగ్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ అవ్వకపోతే ఇప్పుడే అది అయ్యేలా చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి యూవీ కాయిల్. యూవీ కాయిల్ అంటే అండర్ వోల్టేజ్ కాయిల్. మన బ్యాచింగ్ ప్లాంట్స్లో స్వింగ్స్టెట్ ఇండియాలో మన ప్రొవైడ్ చేసే బ్యాచింగ్ ప్లాంట్స్లో 380 నుంచి 440 పర్మిసిబుల్ వోల్టేజ్ అనమాట. సో మనకి మిక్సర్ ఆన్ అయ్యి స్కిప్ అప్ అయ్యేటప్పుడు మనకు
ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది అనమాట. సో వోల్టేజ్ అనేది తగ్గుతుంది. ఎక్కడ వరకు? 390 వరకు తగ్గుతుంది. సో యూవీ కాయిల్ అనేది 380 నుంచి 440 వరకు ఈ మధ్యలో కనుక వోల్టేజ్ ఉంటే మీ ప్లాంట్ అనేది ట్రిప్ అవ్వదు అండ్ లోపల ప్యానల్ బోర్డులో ఉన్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. బట్ ఇప్పుడు 380 కన్నా బిలోకి వెళ్ళింది అనుకోండి, యూవీ కాయిల్ ఉంటే వెంటనే ట్రిప్ చేసేస్తుంది ప్లాంట్ అనేది. ఎందుకు? 380 కన్నా తక్కువ వోల్టేజ్ వెళ్తుంది కాబట్టి. ఒకవేళ యూవీ కాయిల్ లేకపోతే లోపల సంథింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది ఏదో ఒకటి డ్యామేజ్ అవుతుంది. సో యూవీ కాయిల్ అనేది ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ఆపరేటింగ్ ఫీల్డ్లో ఒక ఆపరేటర్గా ఒక మిషనరీ ముందు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ పూర్తి బాధ్యత మీదే అనమాట. సో అది మార్చాలన్నా లేకపోతే దీని గురించి ఎక్స్పోజ్ చేయాలన్నా సరే మీరే చేయాలి. సో ఒకవేళ అది పనిచేయట్లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి మీ ఇన్ఛార్జ్ ఎక్స్ప్లెయిన్ చేసి మీరే ఇప్పుడే కొటేషన్ తీసుకుని మార్పించడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సేఫ్టీ డివైస్ వచ్చేసరికి మిక్సర్ లిమిట్ స్విచ్. మిక్సర్ లిమిట్ స్విచ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ప్లాంట్లో మిక్సర్ లిమిట్ స్విచ్ అనేది లేకుండా డైరెక్ట్ చేసి మీరు నడుపుతున్నట్టయితే ఇప్పుడే మీ ఇన్ఛార్జ్కి ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల ఇది ఇంపార్టెన్స్, ఒకవేళ ఇది లేకపోతే ఇది జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆ ఛాన్స్ మీరు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అది రానివ్వద్దు మీరున్న ప్లేస్లో మాత్రం. సో దాని ఇంపార్టెన్స్ చెప్పండి. అది యాక్చువల్గా మిక్సర్ లిమిట్ స్విచ్ ఎందుకు? ఒక బ్యాచింగ్ ప్లాంట్లో మిక్సర్ అనేది ఒక హార్ట్ లాగా అనమాట. బ్యాచింగ్ ప్లాంట్కి మెయిన్ ఆపరేషన్ అంతా జరిగేది మిక్సర్ దగ్గరే. సో మిక్సర్ మనం మెయింటెనెన్స్ చేసేటప్పుడు లోపల చిప్పింగ్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే క్లీన్ చేసేటప్పుడు కావచ్చు, లేదా లోపల స్పేర్స్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు కావచ్చు, ఆటోమేటిక్గా మనం డోర్ అనేది ఓపెన్ చేస్తాం. మిక్సర్ లిమిట్ స్విచ్ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఓపెన్ చేసినప్పుడే అది కట్ ఆఫ్ అయిపోద్ది, ప్లాంట్ అనేది ఆగిపోద్ది. ఇన్ కేస్ అక్కడ మిక్సర్ లిమిట్ స్విచ్ అనేది లేదనుకోండి, ప్లాంట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మిక్సర్ లిమిట్ స్విచ్ ఉంటే మీరు పైకి లేపిన తర్వాత ప్లాంట్ ఆన్ చేసినా అది ఆన్ అవ్వదు. సో ఒకవేళ లేదంటే ప్లాంట్ మీరు ఒకవేళ ఆపుండొచ్చు, బట్ మీ ఒక తెలియని పర్సన్ ఎవరో ఒకరు లోపలికి రావచ్చు, ప్లాంట్ ఆన్ చేయొచ్చు, పొరపాటున ఏదైనా నొక్కొచ్చు. సో ఇలాంటి కేసెస్ ఏది జరగాలని కాదు, రేర్ కేసెస్లో ఇలాంటి ఆప్షన్ కూడా ఉండకూడదు అని చెప్పేసి మిక్సర్ లిమిట్ స్విచ్ ఈ ఇంపార్టెన్స్ అంతా మీ ఇన్ఛార్జ్కి ఎక్స్ప్లెయిన్ చేసి మిక్సర్ లిమిట్ స్విచ్ రేపే మీరు ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మిక్సర్ మనకి బయట చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాము. అది మ్యాక్సిమం 25%. నాకు తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మిక్సర్ గురించి ఒక ఎగ్జాంపుల్, లిమిట్ స్విచ్ గురించి. ఒక ఆపరేటర్ ఉన్నాడు. ఆ ఆపరేటర్కి అలా ఇన్ఛార్జ్ ఫోన్ చేసి ఒక లోడ్ చెప్పారనమాట, ఒక ఆర్డర్ ఇచ్చారు 6 MT లోడ్ చేయమని చెప్పి. ఆపరేటర్ వచ్చిన తర్వాత అప్పటి వరకు మెయింటెనెన్స్ జరిగింది. స్కిప్ అనేది మిడ్ పొజిషన్లో ఉందన్నమాట. మిడ్ పొజిషన్లో ఉంటే అతను ఏం చేశాడు, టాప్ చేశాడు, మిక్సర్ ఆన్ చేశాడు, టాప్ చేశాడు, డౌన్ చేశాడు. తర్వాత ప్లాంట్ మిక్సర్ ఆపేసి ఒకసారి నార్మల్గా పైకి వెళ్ళి చూసుకోవడానికి వెళ్ళాడు అనమాట. వెళ్తే తీరా చూస్తే లోపల పర్సన్ ఉన్నాడు, బయటకు వస్తున్నాడు. లిటరల్లీ తనకి ఫుల్ చెమటలు పట్టేసి భయం వేసింది అనమాట. బట్ బై గాడ్ గ్రేస్ తనకేం కాలేదు, పర్సన్కి, లోపల నుంచి వచ్చిన పర్సన్కి. ఎందుకు? ఆన్ అవగానే తన ఆర్మ్ పట్టుకుని అలా కూర్చున్నాడు అనమాట. సో మిక్సర్ క్లీన్గా ఉండడం అండ్ లోపల మెటల్ ఏమి పడకపోవడం, అతనికి ఏమి కాలేదు, బాగానే ఉన్నాడు. ఇన్ కేస్ అతనికి ఏమన్నా అయ్యి ఉంటే, ఒకవేళ పైకి రాకుండా డైరెక్ట్గా లోడ్ స్టార్ట్ చేసి ఉంటే ఏదైనా జరగవచ్చు. తర్వాత ఆ రిగ్రెట్ ఫీల్ అనేది ఆ ఆపరేటర్కి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అలాంటి రిగ్రెట్ ఫీల్ అనేది మీ ఎవరైతే చూస్తున్నారో మీలో ఎవరికి ఉండకూడదు. సో ఇలాంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో జరిగినాయి. రీసెంట్గా కూడా మనం హైదరాబాద్లో మొన్న మిక్సర్ లోపల పడి ఒక పర్సన్ చనిపోయినట్టు విన్నాం. సో ఇలాంటి కేసెస్ అనేది జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఒప్పుకోవద్దు. ప్లాంట్ నడిపే మీ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో అలా మిక్సర్ లిమిట్ స్విచ్ లేకుండా ప్లాంట్ ఆపరేట్ చేయొద్దు. సో ఇది ఇంపార్టెన్స్ ఏంటో మీ ఇన్ఛార్జ్కి మీరు అర్థమయ్యేలా చెప్తే ఇన్ఛార్జే చెప్పేస్తారు, మీరు చెప్పవసరం లేదు. దీని ఇంపార్టెన్స్ ఇది అని మీరు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇన్ఛార్జే ఎందుకంటే డ్యామేజ్ ఏమైనా జరిగిందంటే ఫస్ట్ మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. సో ఎంత మహా అయితే ఒక 10,000 లోపే ఉండదు. 10,000 ఎక్విప్మెంట్ కోసం ఈ డ్యామేజ్ అంతా చేసుకోవాలని ఎవరు అనుకోరు కదా. సో దీని ఇంపార్టెన్స్ చెప్పండి, ఖచ్చితంగా రీఛార్జ్ తీసుకొచ్చిన తర్వాత రీప్లేస్ చేసేయండి. హెల్తీగా ఉండేలా చూసుకోండి మీ ప్లాంట్ని. అండ్ నెక్స్ట్ సేఫ్టీ డివైస్ వచ్చేసరికి స్కిప్ లిమిట్ స్విచ్.
స్కిప్ లిమిట్ స్విచ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే స్కిప్ మన టాప్ చేసేటప్పుడు మేజర్గా ఒక విషయం చెప్పాలంటే ఒక ఇన్ఛార్జ్కి మేబీ ఏమీ తెలియకపోవచ్చు, బట్ స్కిప్ గురించి మాత్రం తెలుస్తుంది. స్కిప్ వల్ల వచ్చే డ్యామేజ్ అయితే కంపల్సరీ తెలుస్తుంది. ఎందుకంటే స్కిప్ టాప్కి వెళ్ళి లోడ్ బకెట్ కానీ ఒకవేళ రోప్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే సెన్స్ అవ్వకపోవచ్చు. లోడ్ బకెట్ కిందకి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇన్ఛార్జ్కి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే లోడ్ బకెట్ కిందకి వెళ్ళిందంటే బకెట్ బెండ్ అవుతుంది, ఫ్లాపీ బెండ్ అవుతుంది, వేర్ డ్యామేజ్ అవుతుంది, లోడ్ సెల్స్ పోతాయి, తర్వాత థైరాయిడ్లు విరిగిపోతాయి. సో ఇంత డ్యామేజ్ జరుగుతుంది. సో మీరు అలర్ట్గా ఉండాలి. రోపు ఒకవేళ దాని లైఫ్ టైం అయిపోయింది అనుకుంటే, అయిపోయింది కాదు వస్తుంది అన్నప్పుడే మీ స్పేర్ తెప్పించుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సర్ స్కిప్ లిమిట్ పనిచేస్తుందా లేదా అని చెప్పి మీరు రెగ్యులర్గా మెయింటెనెన్స్ జరిగినప్పుడు కావచ్చు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్బుల్ట్ అయ్యే కంపెనీ పర్సనే ఇస్తాడనమాట ఒక సెట్టింగ్. ఏంటిది? స్కిప్ సెట్టింగ్స్లో స్కిప్ రన్ టైం అని చెప్పేసి ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే 22, 23 అలా సెకండ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఆ 23 సెకండ్స్ అంటే, ఇప్పుడు స్కిప్ అనేది బాటమ్ నుంచి టాప్కి వెళ్తున్నప్పుడు అది మేబీ 22 సెకండ్స్కి టాప్కి రీచ్ అవుతుంది అనుకుందాం. 23 సెకండ్స్ పెడతాం అనమాట. ఒకవేళ సెన్సింగ్ అవ్వకపోతే ఆ 23 సెకండ్స్కి స్కిప్ ఆగిపోవాలి. ఆపరేషన్ ఆగిపోయి రన్ టైం ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో అది టాప్కి వెళ్ళి డ్యామేజ్ ఏమి కాకుండా మనం ఇచ్చే ఆప్షన్ ఆ రన్ టైం అనమాట. ఒకవేళ ఆ రన్ టైం కూడా లేనప్పుడు మనకి టాప్ లిమిట్ స్విచ్ అనేది యాక్టివేట్ అయ్యి స్కిప్ని అక్కడితో ప్లాంట్ని ఆపేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా టాప్ లిమిట్ స్విచ్ అయితే ఉండాలి. దాని ఇంపార్టెన్స్ కూడా అది అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదు. బట్ ఒకవేళ తెలిసే ఉంటుంది, బట్ అది చెక్ చేసుకోమన్నమాట. చెక్ చేయమంతే. సో మీరు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి. టాప్ లిమిట్ స్విచ్ వర్క్ అవుతుంది లేదా, అవ్వట్లేదు అనుకుంటే ఇమీడియట్గా తెప్పించండి. అండ్ ఇంకొకటి లేటెస్ట్గా మనకి ప్లాంట్ M1 ప్లాంట్కి బ్యాక్ సైడ్ డోర్ లిమిట్ స్విచ్ ఉంటుంది అనమాట. డోర్ లిమిట్ స్విచ్ కూడా ఉంటుంది, ఇస్తున్నారు. సో డోర్ లిమిట్ స్విచ్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. మీరు ఇంకొకటి లోపల మనకి కంప్రెసర్ ప్లేస్ చేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ ప్లాంట్స్లో బ్యాక్ సైడ్ కంప్రెసర్ ఎవరైతే ప్లేస్ చేశారో ఇప్పుడే మీరు రేపు మార్చండి. అది కంప్రెసర్ అక్కడ ఉండకూడదు. ఎందుకంటే కంపెనీ పర్సన్ ట్రావెలింగ్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం కంప్రెసర్ అనేది అక్కడ ప్లేస్ చేసి పంపిస్తారు. బట్ రాగానే అది నాకు తెలిసి మీ సైట్కి వచ్చిన ఇంజనీర్స్ కూడా చెప్తారు అనమాట, అది అక్కడ ఉండకూడదు. సో అది తీసి మీ బ్లోవర్ ఆల్రెడీ ఒక చోట ప్లేస్ చేసి ఉంచుతారు కదా, షెడ్ వేసి, ఆ బ్లోవర్ పక్కనే కంప్రెసర్ కూడా ప్లేస్ చేయండి. ఎందుకంటే మీకు ఒకవేళ మీ ఇన్ఛార్జ్కి ఒకవేళ మీరు చెప్పినా సరే ఇన్ఛార్జ్ ఏమని చెప్తారు, అక్కడికి న్యూమటిక్ పైపు ఏం సరిపోతుంది, లేకపోతే కేబుల్ సరిపోదు కదా, అక్కడ ఉన్నది ఏమైంది అని చెప్తారు. బట్ ఇంపార్టెన్స్ చెప్పండి, అప్పుడు ఖచ్చితంగా అతనే హైడ్రాని పిలిపించి మీ చేత పెట్టిస్తారు అనమాట. సో ఆ ఇంపార్టెన్స్ అతనికి చెప్తే మీ దగ్గర కూడా విషయం ఉంది, మీ దగ్గర కూడా మ్యాటర్ ఉందని చెప్పి మీకు అప్పు చెప్పేస్తాడు ప్లాంట్ అంతా. సో దాని ఇంపార్టెన్స్ అంటే సార్ చెప్పండి, కంప్రెసర్ కనుక అక్కడ ఉంటే స్కిప్ అప్ అండ్ డౌన్ అయ్యేటప్పుడు లేదా గేట్లు ఓపెన్ చేసి మిస్ మెటీరియల్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డస్ట్ అనేది దాంట్లోకి వెళ్ళి దాని లైఫ్ అనేది పోతుంది. సో అక్కడ ఉండకూడదు సార్, అక్కడ ఉండకూడదు. బ్లోవర్ పక్కన మనం పెట్టుకుందాము, ఒకవేళ న్యూమటిక్ పైప్ ఎక్కువైందా తెప్పించుకుని మార్చుకుందాం అని చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఖచ్చితంగా వింటారు. సో మేజర్గా అయితే ఇవి సేఫ్టీ డివైజెస్ అనేవి ఇప్పుడు నేనేమైతే చెప్పానో అవి వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పి మీరు అవి చూడండి. మీరు వర్క్ చేసే ప్లాంట్లో మీరు ఆపరేటర్గా ఆ ప్లేస్లో కూర్చుని ఆపరేటింగ్ ఒక మిషన్ చేస్తున్నారంటే ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ, దానివల్ల జరిగే అవుట్పుట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పూర్తి రెస్పాన్సిబిలిటీ మీదే అనమాట. లేదు అన్నా సరే కుదరదు, మీదే రెస్పాన్సిబిలిటీ. సో మీరు చేసే ఆపరేషన్ అనేది కొంచెం ఎఫిషియెంట్గా చేయాలి, కొంచెం అంటే ఎలా చెప్పాలి, యూస్ఫుల్గా చేయాలి. అలా చేయాలంటే బేసిక్గా సేఫ్టీ డివైజెస్ అనేది చాలా ముఖ్యం. సేఫ్టీ డివైజెస్ అనేది వర్క్ అవుతుందో లేదో ఇనీషియల్గా చూడండి, చూసి లేకపోతే మాత్రం ఇమీడియట్గా తెప్పించి మార్పించి, అది ఫస్ట్ థింగ్ అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్ అనమాట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మిషన్ పోతే మనం రిపేర్ చేసుకోవచ్చు, కానీ మనిషి పోతే ఏం చేయలేం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు మార్పించండి. అండ్ ఇంకేంటంటే మీరు ఆపరేషన్ చేసేటప్పుడు కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను అండ్ ఆన్సర్ ఇస్తాను. అండ్
నేను ఇప్పుడు చెప్పిన మాటలు విని మీ ఇప్పుడు విన్న తర్వాత మీ ప్లాంట్లో మీరు వర్క్ చేసే ప్లాంట్లో సార్ నేను వర్క్ చేసే ప్లాంట్లో మీరు చెప్పిన డివైజెస్ అన్ని వర్కింగ్లోనే ఉన్నాయి సార్ అని ఎంతమంది అయితే ఉన్నాయో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాది వర్కింగే సార్ అని చెప్పి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.